కొడుకులకు కాంగ్రెస్ వాళ్ళకు గుండెల గుణపాలు దిగాల జై శ్రీరామ్ అంటే ఆడు పోయిన నల్లపాము ఒకటి తెల్లపాము తిరుగుతున్నాడు ఆడు గుండెలు దిగాలంటే దానికి జై శ్రీరామ్ ఒక్కటే సమాధానం. ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా ఊరు నా గడ్డ, నన్ను దీవించిన గడ్డ, నన్ను ఆశీర్వదించిన గడ్డ, నా విజయంలో ముఖ్య పాత్ర వహించిన నా నందిపేట ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను నందిపేటకు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరు చూసిన ముఖంలో భయం ఉండేది, ఎవరు ముఖం చూసినా ఒకరు చూస్తే భయపడేటోళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ లో వచ్చిన ఇల్లు మన నందిపేటతో మూగోళ్ళు ఉంటారని నేను అన్నా. అంటే ఎవరు మాట్లాడతారండి అన్న, ఇక్కడ రకమైన సమస్య ఉన్నది, ఇంటికి ఒక్కడు రవి ఉన్నాడు, వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పేటట్లేదు. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఎవరిని ఉంచా ఈ నందిపేట కాదు, ఈ నందిపేట చుట్టుపక్కల కూడా ఆ నల్లపాము గాడు ఆ మనుషులు ఒక్కొక్కరిని ఉంచని చెప్పిన. ఈ రోజు ఆ యుద్ధం ముగిసింది. మీకు చెప్పిన మాట ప్రకారం 3 నెలలు అయింది మీరు ఆశీర్వదించిన బిడ్డ ఎమ్మెల్యేగా. ఏ రోజన్నా నా తమ్ముడు వచ్చిండా, నా అన్న వచ్చిండా, నా బంధువులు వచ్చిండ్రా, పల్లెగంగారెడ్డి లాంటి వాళ్ళు మా భారత మన్నట్లు వచ్చింది, మళ్ళీ ఏమన్నా అధికారం చూపించిండ్రా? ఎవరి బతుకులు వాళ్ళని బతుకుమన్నా. కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ప్రజలంతా ఒకటే. కులం లేదు, మతం లేదు, అందరికీ నేనున్నాను, అందరికీ నేను మీ బిడ్డనని చెప్పాను. ఈరోజు ఒక్కడన్నా భయపెట్టేవాడు లేడు, బాధ పెట్టేవాడు లేడు. ఇప్పుడు ఉన్నదల్లా అభివృద్ధి ఒకటే. ఈ రోజు నందిపేట స్కూల్ వెళ్ళి చూడండి, నవోదయ స్కూల్ వెళ్ళి చూడండి. మీ బిడ్డలు, మీ పేదోళ్ళ బిడ్డలు, మన పేదోళ్ళ బిడ్డలు చదువుకునే హాస్టల్లా 8 రోజుల నుంచి స్నానాలు చేస్తలేరు. ఏ నా కొడుకు పట్టించుకోలేదు. 10 ఏళ్ళ నుంచి 1 గంటలో ప్రాబ్లం సాల్వ్ చేశాను. కిచెన్ లేకపోతే కిచెన్ కనిపించాను. ఎన్ని కావాలంటే అన్ని స్కూల్ సొంత డబ్బులతో స్కూళ్ళలో పిల్లలకు, ఆడపిల్లలకు బాత్రూమ్లు కనిపిస్తున్నాను. ఇక్కడ అవినీతి లేకుండా, అరాచకం లేకుండా మొత్తం క్లీన్ చేశాను. ఈ రోజు చెప్తున్నాను, ఊరుకు మీకు మాట ఇచ్చాను, ఊరికి ఇల్లు కట్టిస్తాను చెప్పాను. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పిస్తానన్నాను. ఈ 2 నెలల నుంచి ఏది ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. కోరంగల్ ఒక్కడు, కామారెడ్డి ఓడిపోయిన ఒక్కడు, కోల్హాపూర్ ఒక్కడు, ఈడొక్కడు నకిలీ డాక్టర్లు 2 సార్లు పేలేడు, నేనే ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు. కాబట్టి చెప్తున్నా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ కానీ చలో కోరంగల్ అనే కార్యక్రమం చేపట్టాను. చలో కోరంగల్, రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ కోరంగల్లో ఎన్ని స్కూళ్ళు ఉంటే నా నందిపేటలో అన్ని స్కూల్ కావాలి, నా ఆర్మూర్ అన్ని స్కూల్ కావాలి. నీ కోరంగల్లో ఎన్ని ఉంటే అన్నిలో నాకు కావాలి. ఈ 3 నెలల్లో 3000 కోట్లు దూసుకుపోయిన ముఖ్యమంత్రి ఆ కోరంగల్కు. ఈ 2 నెలల ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా సోదరుడు చెప్పిండు అభివృద్ధి. ఈ ఆడపిల్ల మరుగుదొడ్లు కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, గర్భ వ్యాక్సిన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇప్పుడునే ఈ రోడ్డు కావచ్చు, ప్రతి పిల్లలకు అక్కడ గ్రామాల వైకుంఠధామాలు కావచ్చు, ప్రకృతి వనములు కావచ్చు, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పథకాలే. 3వది ధర్మం గురించి మాట్లాడాడు సోదరుడు. మనం ఎన్ని రోజులు ఈ ధర్మాన్ని నమ్ముకుంటూ ధర్మాన్ని మనం కాపాడుతుంది. నన్ను ఎట్లా కాపాడిండు, అభివృద్ధిని చూసి రాకేష్ రెడ్డిని ఎట్లా గౌరవించిండు, నా తల ఎట్లా తిట్టిండు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాకేష్ అన్న అంటున్నారు. అది మీరిచ్చిన ఆశీర్వాదం. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ బయటికి వచ్చి అన్న ఇంతవరకు చూడలేదు, మీ తాత ఎమ్మెల్యేనా, మీ నాన్న ఎమ్మెల్యేనా ఇంత మంచిగా మాట్లాడుతున్నాను. కాదు, నేను నందిపేట లాంటి గ్రామాల్లో పుట్టిన ఒక బిడ్డని, కాబట్టి నాకు సమస్యలు తెలుసు. మీ ఆడబిడ్డలకు హాస్టల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూళ్లు కావచ్చు, రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ పథకాల గురించి కొట్లాడుతున్నా. మీరు ఇంకా నాకు అండగా ఉండండి. మీ అండగంటే కూడా చెప్తున్నాను. ఇప్పుడు జరిగే ఈ సంగ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో వచ్చేది లేదు. దయచేసి ఈ మాటినండి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, బీఆర్ఎస్ ఇక్కడ రాదు లేదు.
కాబట్టి ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే. ఈ దేశం ఉండాలా, ప్రపంచమంతా మన భారతీయుల గౌరవం నిలబడాలన్నా, ఈ దేశంలో మన మానవత్వంతో బతకాలన్నా, గౌరవంగా బతకాలన్నా, అభివృద్ధి తెచ్చుకోవాలన్నా మనకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నా సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి మళ్ళా కొద్ది చెప్తున్నాను నా సోదరుడు కేంద్ర మంత్రి అని. ఈ ఎవరు ఎన్ని పిల్లలు వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళి రైలు తీసుకొస్తాను నా సోదరుడు కేంద్ర మంత్రి అవుతాడు. మాకు ఆ శక్తి ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, 600 గంటల మీద పీల్చిన గాలిలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి 50 మన ఎంత వచ్చింది 30 ఇప్పుడు చెప్పాను తెలంగాణ అసెంబ్లీలో 50,000 ఓట్లు ఇట్లా తీసుకొని రాకపోతే అప్పుడు 50,000 మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణనే 6 అంటే ఇది ఆత్మాభిమానము వాళ్ళ గడ్డాన్ని నిలిపిద్దాము, ఇది బీజేపీ అడ్డాన్ని నిలిపిద్దాము. ఇక ముందు చెప్తున్నా, ఎక్కడ అమ్మా మీ అందరికి చెప్పాను, ఏం టెన్షన్ లేదు. ప్రతి ఒక్క ఇళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాను, రేషన్ కార్డు ఇస్తున్నాను. నన్ను నమ్మారు, ఓటేశారు. అందుకోసమే 2 నెలల తర్వాత కొడంగల్ నిలుపుతున్నా. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులు ఉంటే ఆ మహారాణను నిరాదీక్ష చేస్తున్న కొడంగల్లో 6 కొడంగల్ 10,000 ఇళ్లను తీసుకుని వస్తా, నా ప్రాణమన్న తీసుకుని వస్తా. మీ ఆయుష్ ఉంటే బతికేస్తా, లేకపోతే 10,000 ఇళ్ళు తీసుకొని వస్తా. అది మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ బిడ్డకు మీ కొడుకు భావించి నన్ను మీ దీవెనలు ఇవ్వండి. నాకు మీరు తప్ప, ఈ 6 నెలలు ఉన్న పేదవాళ్ళు తప్ప ఇంకా ప్రపంచం లేదు. మీ బిడ్డ ఎట్లా పోరాటం చూడండి. మీ నా కన్నీళ్లు, కడుపు కోత అన్ని తీరాలంటే చూస్తున్నారు ఊళ్ళ. ఇప్పుడు కూడా మొన్న 69 ఊళ్ళ రోడ్డు శాంక్షన్ చేయించాను. సెంట్రల్ గవర్నమెంట్ బతిలాలి. నిన్న 30 కోట్లు తెచ్చాను, మళ్ళీ 30 కోట్లు. ఈ కోడుకోడు కోలపూరోడు, కోలంగలోడు, ఇలా ఓడిపోయిన తెల్లపాము ఎన్ని రకాలుగా అడ్డు పెట్టినా నేను 6 ప్రజల గురించి చావాలన్న దస్తగానే పరిస్థితి కాంప్రమైజ్ కాను. ఈ రోజు దయచేసి మీరు మనుషులను అనుకోండి. మీరు ప్రతి ఊరికి వెళ్ళొచ్చారు, మీ ఊళ్ళలో తెలుసు. ఊరు లేని ఇప్పుడు ఆడి బామ్మడు లేడు, ఈ తమ్ముడు లేడు, ఈ చుట్టం లేడు, ఈ బెదిరించడం లేడు. మీ నిజాన్ని చేతుల మీద వేసుకొని మీ హృదయం మీద చేసేసి చెప్పండి. నందిపేటలో 20 ఊర్లు, దొంగేశ్వర్లో 13 ఊర్లు, 33 ఊర్లలో ఇంకా భయం అనేది పోయింది. ఈరోజు స్వచ్ఛంగా స్వేచ్ఛగా బతుకుతున్నది. నాకు కావాల్సింది ఇదే. నా ప్రజలు ఏ భయం లేకుండా వాళ్ళ బతుకులు బతకాలి. మీ బిడ్డలకు మంచి స్కూళ్లు, మంచి హాస్టళ్లు, మంచి దవాఖాన్లు, మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు, మంచి గుళ్ళు కట్టిపించే బాధ్యత నా మీద వేసుకున్నాను. కాబట్టి ఈ ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచం కోరుకుంటుంది. నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం ఉంటాము. చెప్పాను, ఈ కట్టు ఉండాలన్నా, బొట్టు ఉండాలన్నా, మీ ఇంత ముందు మెట్లు ఉండాలన్నా, మంగళ సూత్రాలు ఉండాలన్నా, మంగళ హారతులు చేత ఉండాలన్నా, ఇప్పుడు ఈ గంగాధర మీద బొట్టు ఉండాలన్నా, ముసలి మీద బొట్టు ఉండాలన్నా కమలం 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 ఉండాల్సిందే. కమలమే ఈ దేశానికి రక్ష, ఈ కమలమే ధర్మానికి రక్ష, ఈ కమలమే నందిపేటకి రక్ష. కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగే ఈ సంగ్రామంలో కమలం గుర్తుకు ఓటేసి మొత్తం 6 నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇప్పించి మన సోదరుడు, మన బిడ్డ ధర్మపుర అరవిందాన్ని గెలిపించుకొని తెలంగాణకి ధర్మాన్ని నిలుస్తామని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా